ఇవంతా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా సామాన్లు ఇవంతా కూడా కొత్తగా కువైట్ కి వచ్చే వాళ్ళకి కంపెనీలకు కానీ షాపులకు కానీ బయట పనిచేసే వాళ్ళకి కానీ ఈ వీడియో సూపర్ గా ఉపయోగపడుతుంది. ఎందుకు ఏమనేది వీడియో పూర్తిగా చూడండి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన సామాన్లు. ఇవి ఏమైనా డ్యామేజ్ అయితే, ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏడైనా దింపేటప్పుడు ఎత్తేటప్పుడు ఏడైనా డ్యామేజ్ అయ్యాయి అనుకో, మీ శాలరీలో నుంచే కట్టు. ఈ మిషన్ అయితే నలుగురు మనుషులు నీళ్ళకి ఎత్తినా ఎత్తలేరు, అంత వెయిట్ ఉంటుంది. కానీ దీన్ని అయితే తీసుకొని వెళ్లాల్సిందే. ఇలా ఉంటుంది అనమాట కువైట్ లో. వీడియో నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయడం మరవద్దండి. చివరకు ట్రాఫిక్ ఫైన్లు వచ్చినా కూడా మా శాలరీలో నుంచే కట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది కువైట్లో. ఒకసారి ఏదైనా వస్తువు కొన్నారంటే వీళ్ళకు పెద్ద రిపేర్ వచ్చేంత వరకు, దాని అంతటా అది రిపేర్ వచ్చేంత వరకు వీళ్ళకి ఏం ఖర్చు ఉండదు, ఎందుకంటే ఎంప్లాయీస్ శాలరీలో నుంచి కోసేస్తారు. ఇవంతా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా సామాన్లు ఇవంతా కూడా కొత్తగా కువైట్ కి వచ్చే వాళ్ళకి కంపెనీలకు కానీ షాపులకు కానీ బయట పనిచేసే వాళ్ళకి కానీ ఈ వీడియో సూపర్ గా ఉపయోగపడుతుంది. ఎందుకు ఏమనేది వీడియో పూర్తిగా చూడండి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన సామాన్లు. ఇవి ఏమైనా డ్యామేజ్ అయితే, ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏడైనా దింపేటప్పుడు ఎత్తేటప్పుడు ఏడైనా డ్యామేజ్ అయ్యాయి అనుకో, మీ శాలరీలో నుంచే కట్టు. ఈ మిషన్ అయితే నలుగురు మనుషులు నీళ్ళకి ఎత్తినా ఎత్తలేరు, అంత వెయిట్ ఉంటుంది. కానీ దీన్ని అయితే తీసుకొని వెళ్లాల్సిందే. ఇలా ఉంటుంది అనమాట కువైట్ లో. వీడియో నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయడం మరవద్దండి. చివరకు ట్రాఫిక్ ఫైన్లు వచ్చినా కూడా మా శాలరీలో నుంచే కట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది కువైట్లో. ఒకసారి ఏదైనా వస్తువు కొన్నారంటే వీళ్ళకు పెద్ద రిపేర్ వచ్చేంత వరకు, దాని అంతటా అది రిపేర్ వచ్చేంత వరకు వీళ్ళకి ఏం ఖర్చు ఉండదు, ఎందుకంటే ఎంప్లాయీస్ శాలరీలో నుంచి కోసేస్తారు.